స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామము దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో వారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఈ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ్ల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచమోలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులోకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదెము. కావున మనందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై శాలిధ్యానముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందువత్తి చేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళ్లపెళ్లమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపై చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే గాని నన్నెవరునూ మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకర్మలకు హద్దులేకపోయేడిది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మములు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్లు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట
ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగమ్మునెల్లరకు ఎటులు కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించిరి. అక్కడ ఉన్న మునీశ్వరులందరిలో తమలో ఒకడగు ఆంగిరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి. అంత ఆంగిరసుడిట్లు చెప్పుచున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.